పోతుండు బండి పైన. వీరికి తలకాయ పని చేయట్లే. అరే ఈ బ్రిడ్జ్ పైనే ఫుల్ యాక్సిడెంట్స్ అవుతాయి అసలు, కొంపెల్లి బ్రిడ్జ్ మీద. ఏ సైడ్ కాపు నువ్వు. కాదు ఎందుకు అట్లా పోతున్నావు, ఎందుకు అట్లా బెండ్ అయి నడుపుతున్నావు? Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. I hope you are absolutely great. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, మన బైక్స్కి జనరల్గా సెన్సార్ లైట్స్ అయితే వస్తాయి కదా, ఇంజన్ లైట్ అని, ఇంజన్ గ్లో డిస్ప్లే దగ్గర మీకు గ్లో అవుతుంది కదా. సో ఆ లైట్ అయితే మన బైక్ అయితే వస్తుంది. ఫర్ లాంగ్ టైం అనుకుంటా, ఆల్మోస్ట్ ఒక 1 month అవుతుంది అనుకుంటా, నేను అంతే నడుపుతున్నా, పట్టించుకోలేదు. సో ఇప్పుడైతే వెళ్దాము. నేను చాలా రోజులు అవుతుంది కొంపెల్లికి వెళ్ళకుండా. సో వెళ్ళి ఒకసారి ఆ ఇంజన్ లైట్ ఏందనేది ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం 360 వ్యూలోకి వెళ్ళిపోదాం. సో దానికన్నా ముందు నా కెమెరా సెటప్ అయితే మీకు చూపిస్తా. నా హెల్మెట్కి నేను ఎట్లా మౌంట్ చేసుకుంటాను. సో నా హెల్మెట్ వచ్చేసి KYT అండ్ ఈ హెల్మెట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 6000 ఉంటుంది. యా, ఇప్పుడు మనకి ఈ మౌంట్ వచ్చేసి మౌంట్ 1200. ఈ మౌంట్ నేను రివర్స్ పెట్టా. ఈ మౌంట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్అవుట్ చేయండి. బట్ దీనికన్నా 3M టోన్ వచ్చేది బెటర్ అనుకుంటా. ఈ 360 వ్లాగింగ్కి అంత 360 సెట్ కాదు నన్ను అడిగితే. కెమెరా ఇక్కడ వస్తుందంటే నా ఐస్ దగ్గర ఉంటుంది కెమెరా మొత్తం. సో నాకు నా 2 ఐస్ మధ్యలో ఈ కెమెరా ఉంటుంది. అదొక్కటి డిసడ్వాంటేజ్, అదొక్కటి ప్రాబ్లం అవుతుంది మనకైతే ప్రజెంట్. సో వ్లాగింగ్కి అయితే గోప్రో అయితే సెట్ అయిపోతుంది. సో ఇట్లా అయితే ఈరోజు అయితే నేను ఇది రివర్స్ పెట్టినా, ఒకసారి చెక్అవుట్ చేయాలి. ఎంత పెట్టినా అంతే ఉందనుకుంటున్నా, లైక్ వ్యూ అనేది అంతే కనిపిస్తుంది కావచ్చు నాకు. సో ఇంకా మనం లేట్ చేయకుండా 360 వ్యూలోకి వెళ్ళిపోం. లెట్స్ గెట్ ఇంటు ద మోటో. వెల్కమ్ బ్యాక్ టు ది మోటో వ్లాగ్ గాయ్స్. ఇది రికార్డ్ అవుతుందా లేదా అసలు కనిపించి రావట్లే. ఈ కెమెరాతో చెక్ చేసుకోవాలి ఇంకా. యా, ఇట్స్ రికార్డింగ్. సో మనము కెమెరా యాంగిల్ అయితే చేంజ్ చేసినాం కదా. సో చేంజ్ చేయడం వల్ల రికార్డ్ అయ్యేది కనిపించట్లే అసలు నాకు. నిన్న వర్షం పడ్డది, ఆల్మోస్ట్ ఇక్కడ నా ఫుట్ రెస్ట్ వరకు వచ్చేసింది. సో ఇదన్నమాట, ఇట్లా ఇంజన్ లైట్ వస్తుంది. సో ఇప్పుడు మనం దాన్ని సార్ట్ అవుట్ చేద్దాం. అది ఎందుకు వస్తుందో కూడా చెప్తాం మీకు. కోల్డ్ స్టార్ట్ ఏం అవసరం లేదు, ఆల్రెడీ మార్నింగ్ స్టార్ట్ చేసినాం. నైట్ అసలు నెక్స్ట్ లెవెల్ వర్షం. అది రోడ్ ఆపోజిట్లో నాకు వాటర్ వస్తున్నాయి. ఒక 500 meters వెళ్ళినా నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఆల్మోస్ట్. ఇంకా ఆ వాటర్ని చూసేసరికి ఈ బండి ఎక్కడ అయిపోతుందో తెలియదు. ఫ్యూయల్ ట్రిప్ బాడీ ఒక 35 km పోయింది బైక్. ప్రతిసారి ఇంతే అవుతుంది ఈ మధ్యలో. నేనేమో ఫ్యూయల్ స్టేషన్కి వెళ్ళేంత ఓపిక లేదు. ఫస్ట్ మనం బైక్ రీఫ్యూల్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం. సో హాఫ్ ఆఫ్ ద టైం అయితే కెమెరా సెట్ చేసుకోనికే మళ్ళీ వేస్ట్ అయిపోయింది. ఏమైందంటే నేను మౌంట్ అనేది రివర్స్ పెట్టినా కదా, మళ్ళీ స్ట్రైట్ పెట్టినా. మళ్ళీ నేను ప్రీవియస్గా ఎట్లా పెడతానో మళ్ళీ అట్లే పెట్టినా. మళ్ళీ తీసి మళ్ళీ ఇందాక ఎట్లా రివర్స్ పెట్టినా మళ్ళీ అంతే పెట్టేసిన. అప్పుడు అనుకున్నా నేను, అరే 360లో చేంజ్ చేసేసి అయిపోతుంది కదా అని. యాక్చువల్గా నేను ఇందాక సింగిల్ లెన్స్ ట్రై చేసిన, ఎట్లా వస్తుంది బైక్ పైన. కానీ సింగిల్ లెన్స్ నేకెడ్ బైక్స్కే సెట్ అవుతుంది, ఇట్లా R15కి అయితే సెట్ కావట్లే. నేను కొంచెం ట్రై చేసిన పైకి ఇవ్వడానికి. ఓన్లీ ఈ వ్యూ వరకే కనిపిస్తుంది, మన నెంబర్ ప్లేట్ వరకు, ఈ వైజర్ వరకు అయితే కనిపిస్తుంది. దానికి మించి ఇంకా పైకి కనిపించట్లే. నా తల మొత్తం ఇట్లా పైకి ఎత్తాల్సి వస్తుంది. ఇంకా ఎందుకు అవన్నీ అనేసి నేను మౌంట్ అటు ఇటు చేసిన, తిప్పినా. కానీ నాకు ఆ టైంలో ఐడియా రాలే, అరే 360 పెట్టింటే అయిపోయేది, టైం వేస్ట్ కాకపోయేది. అసలు ఈ కొత్త హెల్మెట్ తీసుకున్న తర్వాత మనం వైజర్ పెట్టుకున్నామా పెట్టుకోలేదా కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే అంత క్లియర్గా ఉంది ఈ ట్రాన్స్పరెంట్ వైజర్. నేను అప్పుడప్పుడు నా చెయ్యి వైజర్ పైకి వెళ్తుంది వైజర్ పెట్టుకుందాం అనేసి. కొంచెం ఈ మెర్చల్
ఈ ట్రాఫిక్ క్రాస్ అయిన తర్వాత మాట్లాడదాం. సో ఇంజన్ లైట్ అసలు ఎందుకు ఈ సెన్సార్ లైట్ వస్తుందంటే, మనకైతే ఫ్యూయల్ ఎప్పుడైతే మిస్ఫైర్ అవుతుందో, మిస్ఫైర్ అయ్యి అది అన్బర్న్డ్ ఫ్యూయల్ అయితే ఎగ్జాస్ట్లోకి పుష్ చేస్తుంది. సో అదేంటంటే క్యాటలిక్ కన్వర్టర్ ఉంటుంది కదా మనకి ఎగ్జాస్ట్ దగ్గర. యూజువల్గా కొన్ని బైక్స్కి సింగిల్ సెన్సార్ ఉంటుంది, కొన్ని బైక్స్కి డ్యూయల్ సెన్సార్ ఉంటుంది, క్యాటలిక్ కన్వర్టర్స్ సెన్సార్స్ ఉంటాయి. ఈ బైక్ అయితే 2 సెన్సార్స్ ఉన్నాయి. సో ఆ సెన్సార్స్ ఏంటంటే ఆ మిస్ఫైర్ అయినప్పుడు ఆ హీట్ టెంపరేచర్కి ఈసీయూకి అయితే సిగ్నల్ వెళ్ళిపోతుంది. సో ఆ సిగ్నల్ వెళ్ళిపోవడం వల్ల మనకి ఇక్కడైతే ఇంజన్ గ్లో లైట్ వస్తుంది. యాజ్ సింపుల్ ఇంతే ఉంటుంది. మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినా ఇంతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి. సో ఇప్పుడు నేను ఈ వీడియోని మొత్తం ఎండ్ వరకు తీసుకెళ్ళి మొత్తం ఈ సోది పెట్టి షోరూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పాలనుకోవట్లే. ఎందుకంటే నేను జస్ట్ నార్మల్, నేను చాలా రోజులు అవుతుంది రైడ్ ఈ కొంపల్లి సైడ్ వెళ్ళాక అనేసి బ్లాగ్ చేస్తున్నా. సో అదన్నమాట రీజన్ అయితే. సో దానివల్ల మనకి ఇంజన్ లైట్ సింబల్ అయితే వస్తుంది. సో దానివల్ల మీకు క్యాటలిక్ కన్వర్టర్ సెన్సార్స్ పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి మిస్ఫైర్ అయినప్పుడు. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి సెన్సార్ ఉందా, దొబ్బిందా. నా చెయ్యి ఇట్లా వెళ్ళిపోయింది ఒకసారి. గేర్స్ షిఫ్టింగ్ టైంకి వాళ్ళలేదు. క్విక్ షిఫ్టర్ యాక్చువల్గా నేను క్రాక్స్ వేసుకున్నా, దానివల్ల టైంకి మనకి ఇట్లా రైజ్ చేసేటప్పుడు గేర్ కరెక్ట్ టైమింగ్కి షిఫ్ట్ కాలే. ఫస్ట్ గేర్ నుంచి మళ్ళీ న్యూట్రల్లో పడ్డది. ఇట్లా రైజ్ ఇచ్చినప్పుడు ఆర్పిఎం ఫుల్ కొట్టేసుకుంది కదా, ఆర్పిఎం మొత్తం హైలోకి వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ గేర్ వెళ్ళగానే నా చెయ్యి ఇట్లా అయిపోయింది. నేనైతే O2 సెన్సార్ ఫెయిల్ అయింది అనుకుంటున్నా. మనకి అక్కడికి వెళ్ళి చెక్ చేసిన తర్వాత తెలుస్తుంది. జస్ట్ నార్మల్గా మళ్ళీ రీసెట్ చేస్తారు. ఈసీయూ కనెక్ట్ చేసాక మనకు బ్లూటూత్ ఉంటుంది కదా సీట్ కింద. సో దాన్ని అయితే తీస్తారు, అవి డిస్కనెక్ట్ చేసేసి యాజ్ సింగిల్ వైర్ ఉంటుంది, జస్ట్ ప్లగ్ అండ్ ప్లే. ఇది డిస్కనెక్ట్ చేసి అది కనెక్ట్ చేస్తారు అంతే, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు దీనికి. అక్కడికి వెళ్ళిన తర్వాత పాసిబుల్ అయితే అది కూడా రికార్డ్ చేద్దాం. డైరెక్ట్ అటాక్ లోపలికి. ఎప్పుడే వేయించినా నువ్వే చూడలే అన్న లాస్ట్ టైం. హాయ్ వినోద్ బాయ్, నిమ్మలంగా కూర్చున్నావు. మస్తు రోజులు అయితే లైట్ వచ్చి నేను కూడా పట్టించుకోలే, అది అట్లనే పోయింది. ఇంజన్ లైట్ వస్తుంది, చాలా రోజులు అవుతుంది వచ్చి, ఇక పట్టించుకోలే, అంతే ఉన్నది. ఇక కొంపెలికి కూడా రాలే, ఈ మధ్యలో అట్లానే వచ్చింది. అవుతుందన్న, వస్తావు చూస్తావు వీడియో పోయినాక చూడు రాదు, రేపు పోయినాక చూడు అంటున్నా, వస్తావు నువ్వు కూడా. नहीं गेट पास नहीं है, अभी गया ना. हाँ अभी गया.
ఒక్క 10 minutes ప్రాసెస్ అంతే, అది సింపుల్. మై గాడ్, మన బైక్ అయితే 31,000 తిరిగింది గాయస్. చూస్తున్నానే 31,000 తిరిగింది. హమ్ హిందీ నయాతా నా దగ్గర అవి కూడా లేవురా అయ్యా. ఉత్తా అంతే. అది హెల్మెట్ కాస్ట్, బైక్ కాస్ట్ అన్నీ అడుగుతున్నాడు వాడు. లగెత్తు హెల్మెట్ ప్రైస్ ఎంత ఉంటుంది, నీ బైక్ ప్రైస్ ఎంత అంటుంది వాడు. హెల్మెట్కి 6,000 రా అని చెప్తే వాడు 60 రూపీస్ చూపించి 60 రూపీస్ కదా అని అంటుండు వాడు. భరద్వాజ్ వస్తాడంట. సో భరద్వాజ్ వచ్చిన తర్వాత వాడిని ఇక్కడ చాయ్ బ్యాంక్ దగ్గర మీట్ అయ్యి, యాక్చువల్గా వాడి బర్త్డే ఉంది రేపు. ఏమైంది? R15 ఇక్కడ మొత్తం వాచ్ కొన్నాడు, ఆగట్లే అసలు. ఏంది మొత్తం యాపిలా, సామ్సంగ్ చిన్నదంట. చిన్నది 5,000 పెట్టి వాచ్ కొన్నాడు, చిన్నదంట. సరేదా పోదాం. కెమెరా 1 అన్న ఉన్నాయి, బైక్ ఎక్కడ పెట్టేసి చెప్పు. 8,000 పెట్టి షూస్ కొన్నావా? మన బండికో ఎగ్జాస్ట్ వస్తుంది, ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అవుతుంది. ఇన్వెస్ట్ ఆన్ బైక్స్ అంటే అవి కూడా ఉండాలనుకో. మనోడు బర్త్డే అవుతున్నది రేపు అయితే. ఇంకేంది మొత్తం ఆగట్లే అసలు. నైటే ప్లాన్ వేసింది కానీ ఇంకా కొన్ని రీజన్స్ వల్ల మళ్ళీ మనోడు బండి వాళ్ళ తమ్ముడికి ఇచ్చిందంట. ఇంకా రేపైతే ఆ వీడియో కూడా షూట్ చేద్దాం మనం. లాస్ట్ టైం అసలుకి మనకి ముందే చెప్పిన, చెప్తేనేమో మర్చిపోయిండు. ఎట్లా మర్చిపోతున్నారో ఏంటో. టెన్షన్స్ ఎక్కువైపోయినాయి. టెన్షన్ 20 సెకండ్ అని ముందే చెప్పినాక కూడా మళ్ళీ ఈరోజు ఫోన్ చేస్తే కానీ గుర్తు రాలేదు. నేను అప్పుడే చెప్పిన, మధ్యలో గుర్తు నిన్ను అంటే నువ్వు చేయలే. ఓ మ్యాన్ చూపి అది నా ఒక్కని కోసం రేపటికి షిఫ్ట్ చేసిండు. గ్రేట్. నేను రేపు అంటే ఈరోజు నైట్ నాకు పాసిబుల్ కాదనేసి రేపటికి షిఫ్ట్ చేసేసిన ప్లాన్ మొత్తం. అంటే వాచింగ్ చూస్తుంది. ఇంకా ఒక 2 days అంతే ఉంటుంది. కొత్త మురుపం కదా, బాగానే ఉంటుంది అట్లా 2 days వరకు. ఏంటిదిరా? ఒకసారి ఛానల్ పేరు చెప్పు. ఒకసారి ఛానల్ పేరు చెప్పురా. చెప్పు. వైజీ మోటార్సా? యాక్చువల్గా నిన్న ఏమైందంటే ఫుల్ వర్షం వచ్చినుండే. ఇక్కడ హాఫ్ వరకు ఎగ్జాస్ట్ వరకు వాటర్ వచ్చినాయి. సో ఇంకా ఆ హీట్కి ఇందులో నుంచి స్మోక్ వస్తుంది. వీళ్ళు కాలిపోయిందని అనుకుంటున్నారు బండి. సురేష్ ఓకే బాయ్. వీడు ఓవర్ యాక్షన్. ఎనీవేస్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. రేపు కలుద్దాం. వస్తా బ్రో, తప్పకుండా వస్తా. వాడినైతే వాళ్ళు పెద్ద అది వాడు నోరు తెరిచి ఒక్కటి నిజం చెప్పాడు. ఆ ఫ్లైఓవర్కి ఆ రాడ్స్ ఓవర్ అది తెప్పించిందంటే మా బాబాయ్ మాట్లాడిపించింది గవర్నమెంట్తో అంటాడు. వాడు ఢిల్లీ పోతుండంట రేపు. వాళ్ళ తాత కట్టిండు వాళ్ళ అమ్మమ్మ కోసం కదా. 1918 ఏడికెక్కినావు? అదంతా తిరగాలి ఎందుకు? సరేనా మరి? ఓకే బాయ్. స్ప్లెండర్తో డ్రాగ్ రేసా చేద్దాం పా. నాడు నాడు సరే ఓకే గాయస్. స్ప్లెండర్తోని హీరో స్ప్లెండర్తోని డ్రాగ్ రేస్ అంట. హెచ్పి
పవర్ పెట్రోల్ కొట్టించి పవర్లోకి వెళ్ళిపోతావా? పవర్ అవర్ సరే ముందర చూసుకో, బురదలో పడతావు. ఓకే ఓకే, ఇక్కడ సైడ్ కాగుతావు. అరే ఏ మీకు అప్పుడప్పుడు ఏదో అవుతుంటుంది. అరే ఏం చేస్తున్నావు? అదే బస్సులు వెనకాల ఊరికిరా అట్లా. మొత్తం R15 పైన బెండ్ అయినట్టు బెండ్ అవుతుండేడు. ఏ బ్యాగ్ జిప్ ఓపెన్ ఉన్నది. అరే బ్యాగ్ జిప్ ఓపెన్ ఉన్నది. అరే బ్యాగ్ జిప్ ఓపెన్ ఉన్నది. రావద్దు వీరికి తలకాయ పని చేయట్లే. అరే ఈ బ్రిడ్జ్ పైనే ఫుల్ యాక్సిడెంట్స్ అవుతాయి అసలు, కొంపెల్లి బ్రిడ్జ్ మీద. గాయ్స్ అరే 93 పోతుండు బండి పైన. 100 పోతున్నా. బ్యాగ్ జిప్ ఓపెన్ ఉన్నది. బ్యాగ్ జిప్ ఓపెన్ ఉన్నది. బ్యాగ్ జిప్ ఓపెన్ ఉన్నది. అవునా? ఓకే ఓకే. 100 కొట్టేసినావు నువ్వు హీరో పైన. సారీ, అది స్ప్లెండర్ కాదు, హీరో డిలెక్స్. ఏ సైడ్ కాపు నువ్వు. కాదు, ఎందుకు అట్లా పోతున్నావు? ఎందుకు అట్లా బెండ్ అయిన నడుపుతున్నావు? మొత్తం కాదు, మొత్తం గాయస్ 100 పోతున్నా నేను. 95 ఎట్లున్నా, 100 పోయిండు ఆ బండి పైన. అట్లా వాబుల్ అవుతుంది అది. చేసుకోవచ్చు. నీ హెల్మెట్ కరెక్ట్ ఫిక్స్ అయ్యలేదుగా. ఈ హెల్మెట్ ఇట్లా లూజ్ ఉంది. మరి ఎందుకు R15 పైన చేసే స్టన్స్ నువ్వు స్ప్లెండర్ పైన, అదే డిలక్స్ పైన చేస్తున్నావు. సరే మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే బాయ్. పోయింది పోతుంది బ్రో, ఈజీగా పోతుంది 100. కాకపోతే అది ఇంజన్ మొత్తం ఇట్లా వెయిట్ పడుతుంది. ఓకే బాయ్. రైటా మళ్ళా? ఓకే ఓకే రైట్ బాయ్. అరే చెప్పరి దొంగ అరే 420. అరే నేను ఎన్నో చూసినా విన్ని అని నేను చూస్తున్నా. దొంగ. సో ఇదన్నమాట వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో ఈ వీడియో అయితే మొత్తం ఇట్లా సెన్సార్ ఇంజన్ సింబల్ గురించి ఒక చిన్న వీడియో. ఓకే దెన్ సీ యూ గైస్ ఆన్ నెక్స్ట్ వీడియో. గ్యాప్లో మనం కొట్టేద్దామంటే ఈయన పోతలేడు, మనం పోనీయట్లే. కొట్టేసే పోదా పోవచ్చు, కాకపోతే రిస్క్ ఎందుకు అనిపిస్తుంది. So see you guys on next video. Until then, be safe, ride safe. Bye bye.